లైవ్ షోకి తిరిగి స్వాగతం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారన్న విపక్ష నేత జగన్ వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 36% మంది మాత్రమే అవునని, 64% మంది కాదన్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ మన్నే గోవర్ధన్ రెడ్డి గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి శాసనసభకు పోటీ చేసినటువంటి ప్రముఖులు. శ్రీ చలసాని శ్రీనివాస్ గారు, ఏపీ ప్రత్యేక హోదా సాధన సమితి చైర్మన్. శ్రీమతి వాసిరెడ్డి పద్మ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆ పార్టీ సీనియర్ నేత. శ్రీ కర్ణాటి ఆంజనేయ రెడ్డి గారు, బీజేపీ సీనియర్ నేత, ఏపీ ఆ పార్టీ అధికార ప్రతినిధి. ఇక రెండు రాష్ట్రాలకు సంబంధించి రెండు ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. ఒకటి, డ్వాక్రా మహిళల జీవితాల్లో పూర్తి స్థాయి వెలుగు వస్తుందని, వారికి ఆర్థికంగా పూర్తిగా పుంజుకుంటారని చెప్తూ ఇసుక రేవుల్ని వాళ్ళకి అప్పచెప్పి అప్పుడు ప్రతిష్టాత్మకమైనటువంటి విధానం చెప్పామని చెప్పినటువంటి ఏపీ ప్రభుత్వం ఇప్పుడు ఆ విధానం వల్ల నష్టం జరుగుతోంది, ప్రైవేటు వ్యక్తులకే ఇవ్వాలని అనేటువంటి ఆలోచన మళ్ళీంది. జనవరి 1 నుంచి మళ్ళీ కొత్త విధానం అనౌన్స్ చేస్తామని చెబుతున్నారు. మరోవైపు ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం రైతుల ఆత్మహత్యలకు కారణం అప్పులు, వ్యవసాయ రుణాల కంటే కూడా పెళ్లిళ్ళు, విద్యకు సంబంధించినటువంటి ఖర్చులు, ఆ పెళ్లిళ్ళ కూడా ఎక్కువగా ఖర్చు అవడం వల్ల కూడా అప్పులు జరుగుతున్నాయని చెప్పి వారు వ్యాఖ్యానించున్నారు. ఈ రెండు అంశాల మీద మనం ఇవాళ చర్చలోకి వెళ్దాం. ముందుగా శ్రీనివాస్ గారు మీరు చెప్పండి, ఏమిటి ఈ డ్వాక్రా సంఘాలకి అప్పట్లో చాలా గొప్ప విజయంగా కూడా జరుగుతున్న దోపిడీని అరికట్టడానికే డ్వాక్రా సంఘాలు కానీ అప్పుడు చెప్పారు, ఇప్పుడేమో దీనివల్ల దోపిడీ జరిగిందని అంటున్నారు. మరి ఇప్పుడు డ్వాక్రా సంఘాల పరిస్థితి ఏమిటి, వాళ్ళ వ్యవహారం ఏంటి, మీకు ఉన్నటువంటి అనుభవం ఏంటి, ఈ పరిణామాల మీద మీరేమంటారు? వాస్తవంగా మహిళలకు సాధికారత ఇవ్వడంతో పాటు వాళ్ళకి ఆర్థికమైన అవకాశాలు కల్పించడానికి పెడతాం అనేది చాలా మంచి నిర్ణయంగా హర్షించబడింది. కానీ రాజకీయ నాయకులు డ్వాక్రా సంఘాలను ముందు పెట్టుకుని, అంటే కొన్ని చోట్ల మినహాయించవచ్చండి, మొత్తం వాళ్ళు ఈ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని లోకం కోయటం కాదు, అన్ని పత్రికలతో సహా ఏది కొన్ని అధికార పక్షానికి అనుకూలంగా ఉండే దగ్గర నుంచి మిగతా దగ్గర నుంచి మొత్తం ఆధారాలతో సహా ఇచ్చేటప్పటికి ఒక మొత్తం గేట్లు ఎత్తేసారనే అపప్రద వాళ్ళు వచ్చారనుకున్నారు. కానీ వాస్తవానికి కూడా జరిగింది అదేనండి, కొన్ని చోట్ల మినహాయించి. మొత్తం దీంట్లో ఏం చేశారంటే రాజకీయ నాయకులు అన్ని పార్టీల అధికార పార్టీకి అధికంగా అధికార పార్టీ, దాదాపుగా అధికార పార్టీ, కొన్ని చోట్ల ఏం జరిగింది ప్రతిపక్ష పార్టీ కూడా మీరు 70% ఇస్తాం, మీ 20% తీసుకోండి పంచుకున్నారు. ఇది ఇవాళ మీరు ఒక ప్రశ్న కూడా అడిగారు, పూలు పెడుతున్నారా చెవులో అని. యాక్చువల్గా 1980 నుంచి ఈ పువ్వులు పెడతాం అనేది రాజకీయ అది కూడా కొద్దిమంది మినహాయించి సాధారణం అయిపోయింది. ముఖ్యమంత్రులనే పెడుతున్నారా సాధారణంగా? ఇవాళ ఆ స్టేజ్ దాటిపోయింది. ముఖ్యమంత్రులైనా రాజకీయ నాయకులు అందరూ, రాజకీయ నాయకులు అంటున్నాను మొత్తం అందరూ. అంటే ఇప్పుడు జగన్ అందరూ అంటలేదు నేను అనేది. వీళ్ళిద్దరు ఎవరు పెడుతున్నారు? జగన్ అంటే ఒకళ్ళు క్లారిఫ్లవర్ పెడుతున్నారు, ఒకళ్ళు చిన్న పువ్వు పెడుతున్నారు. ఎవరు క్లారిఫ్లవర్, ఎవరు ఇవాళ ఇప్పుడు అధికార పక్షం ఏదన్నా సరే అనేది అధికార పక్షం క్లారిఫ్లవర్ పెడుతున్నారా? మీరు పూలు అనే మాట పాతకాలం మాట వచ్చిందండి. ఏమంటానంటే ఇవాళ అంటే చిన్న విషయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అక్కడ సెక్రటరియట్ ఐకానిక్ టవర్ ఎక్కడైతే సింగపూర్లో కానీ మిగతా చోట్ల కానీ స్థలం లేని పక్షంలో వాళ్ళు ఐకానిక్ పెద్ద టవర్స్ మీద సెక్రటరియట్ కడతారు. మనకు కావాల్సిన స్థలం ఉంది, చక్కటి సంస్కృతితో ఒక 2-3 ఫ్లోర్లు 4 ఫ్లోర్లు. కానీ ఐకానిక్ టవర్స్ అనేది ఒక ఆర్థికంగా కట్టుకోవడానికి ఎలాంటి ఇబ్బంది లేదు, దాని డెవలప్మెంట్కి ఇచ్చుకోవచ్చు. కానీ అధికారిక భవనాలు అనేది వాస్తవ ప్రాతిపదిక మీద ఉండాలి. రాష్ట్రంలో రావడానికి రాష్ట్రంలో వాళ్ళ శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి అనంతపురం హిందూపురం వరకు అధికార వికేంద్రీకరణ జరగాలి. రాజధాని అక్కడ కావాలని కోరుకున్నాం మేము 100%. కానీ దాన్నే కేంద్రీకృతం చేసి ప్రజల దృష్టిలో ఇదే ఒక ప్రపంచం అని అనుకోవద్దా? సో పువ్వు పెట్టడం కదా మీరు అభివర్ణిస్తున్నారు. నేను తప్పనిసరిగా అదంతా మిగతా రాజకీయ నాయకులు కూడా నేనేమంటున్నా అంటే మా ప్రత్యేక తరగతి హోదా ఉంది, దానికి ఎవరైనా అనండి పర్వాలేదు, నేను ఖచ్చితంగా చెప్తాను. అనుచితంగా వాళ్ళ అధికార పక్షం క్యాలిఫ్లవర్ పెట్టినా ప్రతిపక్ష నాయకులు కూడా నేను ఒక మేబీ ఎగ్జామ్షన్ ఉండొచ్చు, కానీ ఇది వాస్తవం జరుగుతుంది. వాళ్ళ జగన్ ఏ రకంగా చెవిలో పువ్వు పెట్టాడు అది కూడా చెప్తాను. ఒకటండి, ఆ రోజు రైతు రుణమాఫీ నేను మొత్తం చేస్తానని చంద్రబాబు గారు ఏదైతే క్యాలిఫ్లవర్ పెట్టారో, నేను డ్వాక్రా నేను వాస్తవ ప్రాతిపదిక మీద ఏదైతే ఉందో దాని మీద వెళ్లాల్సి ఉంది. మొత్తం నేను చేయగలుగుతాను అని ఒక డ్వాక్రాకి రుణాలు మాఫీ అన్న మొత్తం అన్న ఎవరు చేసినా ఆ పన్నులకు చేయాలి తప్పితే మొత్తం అందరికీ కొత్తగా చేయటం అనేది ఎవరు చేసినా తప్పండి. సరే, అది ఐఎమ్ కమింగ్ టు దిస్ పాయింట్ నౌ. ఓకే, అంటే ఇసుక విధానంలో కూడా కాలీఫ్లవర్ లో లేకపోతే చిన్న పూలో పెట్టారంటారు. కానీ అనేది రాజకీయ పార్టీల్లో వాళ్ళ అధికార పక్షం చెప్తున్నాను, ఇవాళ నేనంటలేదండి. వాళ్ళ మొత్తం వాళ్ళ మీడియాతో పాటు అనేక ఆధారాలతో పాటు
దీంట్లో మేము చూసామండి అధికారులు కుమ్మక్క అయిపోవటం, అధికారుల మీద కుమ్మక్క కావడం వాళ్ళ మీద దాడులు జరగటం వరుసగా జరుగుతున్న ఈ నేపథ్యంలో ఒక వాస్తవ గత ప్రభుత్వాల మీద విరుచుకుపడ్డారు కదా ఈ తెలుగుదేశం నేతలు. ఇప్పుడు మరి ఎట్లా ఇప్పుడు మళ్ళీ దోపిడీ జరిగిందంటే మరి వీళ్ళ మీద ఎవరి మీద చర్య తీసుకున్నారా లేదా, ఇప్పుడు ఎందుకు తీసుకోలేదని ఒక పత్రిక రాసింది. ఒకటండి, వాళ్ళ రాజకీయ నాయకులు కంప్లీట్ దాంట్లో ఇన్వాల్వ్ అయిపోవటం వల్ల అది మహిళలను అడ్డం పెట్టుకుంటాం. ఇది చాలా దారుణం. ఇది ఏమన్నా పొరపాటు జరిగినైతే మహిళకు మీకు వ్యతిరేకం, నేను వ్యతిరేకం కాదండి, మహిళా శక్తి వ్యతిరేకం. ఎందుకంటే ఇది బట్టగాల్చి ముఖం మీద తుడుచుకోమన్నట్టు ఉంటుంది. అది ఆ విధంగా కాకుండా కానీ వాస్తవ ప్రాతిపదిక ఇది పారదర్శకంగా జరగాలి. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుందని చెప్తాను. యాక్చువల్గా దీన్ని చేయటం చెప్పారు ఆయన అంత ముందు 100 కోట్లు. ఇవాళ సన్రైజ్ ఏదైతే ఉందో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా వచ్చింది, ప్రకాశం జిల్లాలో 12.79 కోట్లు వచ్చిన నేపథ్యంలో నేను అన్నా డిస్ప్యూటింగ్ రేట్ కూడా బాగా పెరిగిందనే స్ట్రీమ్ లైన్. అదే 2 విషయాలు. ఒకటి, ఇప్పుడు మనకి మద్దతు ధర పెరగాలి, ఇది ఆహార ధాన్యాలకి వరికి మద్దతు ఖచ్చితంగా పెరగాలి. కానీ దాన్ని 3,000 రూపాయలు పెంచామనుకోండి, అవతల అంతిమంగా వచ్చే అదేమో ఉత్పత్తి ఖర్చు వ్యవహారం, ఇదేమో ఊరికే వచ్చే ఇసుక కదా. యాక్చువల్ గా అప్పుడు ఊరికే వచ్చే ఇసుకని రూపాయలకి ధర తీసుకెళ్లిన ప్రభుత్వాలు కదా ఇవన్నీ. రివర్స్ సైడ్ మొత్తం ఇక్కడైనా అక్కడైనా. నేను ఏలూరు దగ్గర తమిళేరు ఉందండి, ఎప్పుడు కూడా అది ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాం. ఆ ఇసుక అనేది ఖచ్చితంగా కొంత మెయింటైన్ చేయాలి. దానివల్ల భూమిలో ఇంకుతుంది, వాతావరణ సమతుల్యత కాపాడటానికి ఖచ్చితంగా ఇసుక ఉండాలి. కానీ మొత్తానికి దాన్ని తీసేయటం అనేది అనేక చోట్ల ఇది సరైనది కాదు. కానీ వాస్తవ ప్రాతిపదిక మీద ఒకటి చెప్తున్నానండి, దాని విధానాన్ని సమీక్షించుకోవాలి. ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే అధికార దుర్వినియోగాన్ని పాల్పడటం కానీ, ఇసుక ఒక ముఖ్యమైన ఆదాయంగా పరిగణించడం కానీ దాన్ని మానుకోవాలి. వాళ్ళ అధికార పక్షం కూడా నేను అనుకుంటున్నాను మంచి, నేను ఇక్కడి నుంచి అయినా సరే పారదర్శకంగా తీసుకుని ఆ మహిళలకు ఏదైతే చేశారో ఇప్పుడు దాన్ని కాంపన్సేట్ చేయాల్సిన బాధ్యత కూడా ఉందండి. రైట్. భాగ్యశ్రీ గారు వరంగల్ జిల్లా నుంచి యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నారు. భాగ్యశ్రీ గారు నమస్కారం అండి, మాట్లాడండి. హలో సార్, గుడ్ మార్నింగ్. నమస్కారం అమ్మా, మాట్లాడండి. అండి, మన కేసీఆర్ గారు రైతుల ఆత్మహత్యలు, వాళ్ళ యొక్క కుటుంబ వివాహాల కోసము మరియు విద్య కోసం ఖర్చు అవుతుంది అంటారు. అది సామాజిక హక్కు కదండి. ఆయన ప్రతి అంటే పేద మహిళల వివాహాలకు ఇన్ని పైసలు కేటాయించాము, మరి విద్యార్థుల చదువుల కోసం ఇంత చేస్తున్నాము, మరి అంతటా సన్న బియ్యం ఉన్నాయని అపోహాలు జనాల్లో బాగా తెస్తున్నాడు. ఆయన చేసే పథకాల వల్ల విజయాలు కాదు, పథకాలు బాగున్నాయి, దూరపు కొండలు నూనె పడినట్టున్నాయి. కాబట్టి అవన్నీ వాస్తవంగా అవి సామాజిక హక్కు, ఏదో వాళ్ళ యొక్క వ్యక్తిగత చెడుదోల్లో పోతున్న విషయాలు కాదు. మీరు యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నారు, సంతోషం. ఇక్కడ సామాజిక హక్కు, పెళ్లి చేసుకోవద్దు లేదా పెళ్లి ఖర్చు పెట్టవద్దు అని కాదు, కానీ బడ్జెట్ మించి ఎక్కువ అప్పులు చేయడం వల్ల ఈ సమస్య వచ్చిందనేది వాళ్ళ వాదన. కాదంటారా అవునంటారా? వాళ్ళంతా వ్యవసాయ కూలీలండి, వ్యవసాయ రైతులు. వాళ్ళ తాహతు మించి ఒక రాజకీయ నాయకుడు చేసినట్టుగా, ఒక వ్యాపారవేత్త చేసినట్టుగా ఎందుకు చేస్తారండి? ఇది చాలా, నేను దీనిని మాత్రం వ్యతిరేకిస్తున్నా, ఖండిస్తున్నాను. ఈ రైతుల ఆత్మహత్యల గురించి పట్టించుకోవాల్సిన అవసరం కేసీఆర్ కి ఉంది. కాబట్టి ఫస్ట్ రైతుల ఆత్మహత్యల గురించి, వాళ్ళ యొక్క జీవన విధానంలో జరుగుతున్న లోటుపాటు, కుటీర పరిశ్రమలు అయితేనేమి, మరియు వేరే వాళ్ళ మన అందరి ఏంటంటే మన యొక్క పారిశ్రామికవేత్తలు, చిన్న కుటీర పారిశ్రామికవేత్తలు అందరూ చాలా మంది వాళ్ళ యొక్క ఆర్థిక సమస్యల్లో సతమతమయ్యి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. కాబట్టి ఈ ఆత్మహత్యల మీద వెంటనే చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నారు. గుడ్ మార్నింగ్ అండి. జగన్ గారు ప్రతిసారి చంద్రబాబు నాయుడు గారి వెంట పడడం ఇది మంచి పద్ధతి కాదండి. మీరు అక్కడి నుంచి వచ్చిరా? చంద్రబాబు సపోర్ట్ చేస్తారా? దీనికి సంబంధం లేదు, చంద్రబాబు సంబంధం లేదు. చంద్రబాబు కూడా అక్కడ కూడా రైతుల రుణమాఫీ చేసి అక్కడ కూడా విఫలమైనట్టు మీరు దాన్ని ఒకరినే గొప్పగా చెప్పుకోవద్దు. రైతుల విషయంలో 100% 4 విడతలుగా చేస్తున్నారు. 2 విడతలు అయిపోయింది, ఇంకా 2 విడతలు ఉంది. ఈ పెళ్లిళ్లకు, గతంలో చేసిన అప్పులకు ఇప్పుడు పెళ్లిళ్లకు నిజంగా ఎక్కువ మంచి సంబంధం కావాలని ఎక్కువ కాస్త అప్పులు చేసి మంచి సంబంధం చేసి మంచి ఎక్కువ ఖర్చు పెట్టి అంటే ప్రిస్టేజ్ కూడా పోయేసి కొంచెం పక్కన పోయేసి అరే మా అంతా చేసి మా బిడ్డ కింద ఇచ్చిన మా బిడ్డ 55 కోట్లు ఖర్చు పెట్టాడు. దానివల్ల కూడా అప్పులు ఎక్కువ రైతు కూలీలు కూడా పెళ్లి చేసుకోవాలి, మంచిగా ఉండాలి. దాని గురించి మంచి స్కీమ్ పెట్టిండు, కళ్యాణ లక్ష్మి పథకం కూడా. దాన్ని ఎస్సీ వర్గాల వారికి, బీసీలో కూడా ఈ మధ్య బిలో పవర్టీ ఉన్న వాళ్ళకి కూడా చెప్పడం జరిగింది. చాలా మంచి పథకాలు చేస్తున్నాడు. మతపాలకు వ్యతిరేకించదు. మీరు ధర్మవరం నుంచి ఒకరు మురళి గారు లైన్ లో ఉన్నారు. ధర్మవరం నుంచి మురళి గారు నమస్కారం, మాట్లాడండి. అక్కడ మీరేమంటారు? మాట్లాడండి.
సార్ ఏమి లేదు సార్, ఇప్పుడు ఇసుక పైగా శ్వేతపత్రం ఇచ్చాను సార్ గవర్నమెంట్ 800 కోట్ల ఆదాయం వచ్చిందని. అవును సార్ 18 నెలలు దాటిపోయింది సార్, ఇంకా ఏంటి సార్ 800 కోట్లేనా సార్ రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే ఆదాయం ఇసుకలో? 5-6 కోట్ల ఆదాయం వచ్చింటుంది సార్. అది 5-6 కోట్ల ఆదాయం సార్ అంతేనా? ఎందుకు అంటే అప్పుడు ఇంకా రేట్లు పెరిగిపోతాయి కదా ఇసుక. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే రాజకీయ నేతలు ఈ డ్వాక్రా సంఘాలు అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించారనేటువంటి ఒక ప్రధానమైన ఆరోపణ. ఇప్పుడు ప్రభుత్వం కూడా సంవత్సరంన్నర తర్వాత మార్చుకుంటోంది విధానం. మరి ఇప్పుడు డ్వాక్రా అప్పట్లోనేమో అంత ముందు ఉన్న దోపిడీని అరికట్టడానికి ఇది పెట్టామన్నారు. దాని మీద మీరు నిజంగా అక్కడ దోపిడీ జరిగిందా లేదా? మరి డ్వాక్రా సంఘాల పరిస్థితి ఏమిటి ఇప్పుడు? ఒక జిల్లా కాదు సార్, 13 జిల్లాల్లో అంటే ఒక 4-5 జిల్లాలు లేదు ఇసుక, మిగతా జిల్లాలో ఇసుకుంది కదా సార్. మొత్తం అంతా ఎమ్మెల్యేలు దీంట్లో ఒక కూటంగా ఏర్పడి అంత మొత్తం అంతా దోచేసుకుంటాను సార్. దాదాపు 4,000 కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది సార్ ఇందులో ఇసుకలో ఇప్పటికైతే. 4,000 కోట్లు ఫ్రాడ్ జరిగింది లెక్కలే కట్టారు. మరి ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుందా లేదా? సార్ ఇప్పుడైతే మార్చుకుంటాం అంటున్నారు, కానీ ఇప్పుడు మార్చుకున్న విధానంలో కూడా అంత నమ్మసక్యంగా కనిపిస్తుంది. కానీ ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా సార్, ప్రైవేట్ గా అమ్మేచ్చు కదా వీళ్ళే. ప్రైవేట్ వ్యక్తులు అయితే కరెక్ట్ చేస్తారు, ప్రైవేట్ వ్యక్తులకే ఇస్తామంటున్నారు. అది మరి అంతకుముందు గవర్నమెంట్ వీళ్ళు విమర్శించారు కదా. ఇప్పుడు ఎవరిది కరెక్ట్ అనుకోవాలి, ఎవరు తప్పు అనుకోవాలి, ఏది మిథ్య, ఏది సత్యం, ఏది అసత్యం అని శ్రీశ్రీ గారి పాట మనం పాడుకోవాలి. పద్మ గారు, వాసిరెడ్డి పద్మ గారు మీరే ఉంటారు. ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో ఎక్కువగా వినపడినటువంటి మాట, ప్రతి గ్రామంలో వినపడినటువంటి మాట ఏంటంటే ఇసుక మాఫియా అనేటటువంటిది. అంతగా ఒక గ్రామీణ ప్రాంతంలో ఈ మధ్య వినపడినటువంటి ఇది అంత కింది దాకా ఈ ఇసుక అక్రమ వ్యాపారం అనేటటువంటిది అది ప్రజల నోళ్లలో నానుతున్నటువంటిది. ఇవాళ శ్వేతపత్రం అనేటటువంటిది హైదరాబాద్లోనో లేకపోతే విజయవాడలోనో రిలీజ్ చేస్తే అందులో వాస్తవాలు ఏంటి అనేటటువంటిది అక్కడ ప్రజలకు ఖచ్చితంగా తెలుసు. ఇవాళ ఇందాక కాలర్ మాట్లాడారు ఇసుక సంబంధించినటువంటిది ఎట్లా జరుగుతుంది అనేటటువంటిది. ప్రతి డివిజన్ వారీగా కానీ లేకపోతే రెవెన్యూ డివిజన్ వారీగా కానీ లేకపోతే గ్రామం వారీగా కానీ తీసుకుంటే ఖచ్చితంగా తెలుస్తుంది ఇసుకకు సంబంధించినటువంటిది ఏం జరుగుతుంది అనేటటువంటి. ఇవాళ మొట్టమొదటిగా డ్వాక్రా సంఘానికి సంబంధించినటువంటి మహిళల్ని అడ్డుపెట్టుకుని ఈ ఇసుకకి సంబంధించినటువంటి వ్యాపారం ఇచ్చినప్పుడే ఆ రోజే మనం అనుమానం వ్యక్తం చేస్తాం. ఈరోజు డ్వాక్రా సంఘాలని బలి చేస్తున్నారు అనేటటువంటిది ఆ రోజు మాట్లాడాం. ఇవాళ వాస్తవం ఏంటంటే లీజు కట్టడానికి బకాయిలకు సంబంధించిందేమో మహిళల మీద ఒత్తిడి చేస్తున్నారు. వాళ్ళు లీజు కట్టలేనటువంటి పరిస్థితుల్లో గ్రూపులు ఉన్నాయి. కానీ ఇక్కడ 1,000 కోట్ల రూపాయల వ్యాపారాలు ఎవరు చేస్తున్నారంటే ఎమ్మెల్యేలు, మంత్రులు, ప్రభుత్వానికి సంబంధించినటువంటి అనేక మంది భాగం వహిస్తూ ఉన్నారు అందులో. మరి ఇవాళ ఇప్పుడు కేసులు కూడా ఉన్నాయి. అక్రమ తవ్వకాలకు సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎవరు ఫేస్ చేస్తున్నారు? డ్వాక్రా మహిళలు ఫేస్ చేస్తున్నారు. వ్యాపారాలు, డబ్బులు సంబంధించిందేమో నాయకులు అనుభవిస్తున్నారు. కేసులు లేకపోతే వచ్చినటువంటి చికాకులన్నీ కూడా వాళ్ళ డ్వాక్రా మహిళలు అనుభవిస్తున్నారు. ఈ మొత్తం కూడా ఈ ఇసుక అనేటటువంటిది ఒక ఈజీ మనీకి సంబంధించినటువంటిది ఎప్పుడైతే మారిందో ఇంకా డ్వాక్రా మహిళలు అవసరం లేదు అనేటటువంటిది ఇవాళ కొత్త పాలసీగా ప్రైవేట్ వ్యక్తులు 70-30% పంచుకుంటున్నారండి. ఇప్పుడు ఏమండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఏ మాత్రం అవకాశం ఇచ్చేటటువంటి పరిస్థితి ఈ రోజు తెలుగుదేశం పార్టీకి ఉందా? అవకాశం ఇచ్చే పరిస్థితి ఒక పని తీసుకుంటామా లేదా అనేటటువంటిది ఒకటి. మీరు ఆరోపణ చేస్తున్నారు కనుక అసలు ఆ స్కోప్ ఉందా అనేటటువంటి ముందు ఆలోచించాలని చెప్తున్నా. ఒక ఆరోపణ చేసినప్పుడు లాజిక్ ఉండాలి. ఒక ఆరోపణ చేస్తే అవకాశం ఉందా లేదా అనేటటువంటిది ఇప్పుడు ఒక రేషన్ కార్డు, ఒక ఇల్లు కూడా ఇవ్వలేనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి ఒక ఇల్లు శాంక్షన్ చేయనటువంటి చంద్రబాబు గారు కాలీఫ్లవర్ పెడుతుంటే మీ నాయకుడు చిన్న ఫ్లవర్ అది మాట్లాడతాండి. ఆయన సంగతి మాట్లాడదాం సార్, మాట్లాడదాం. ఇప్పుడు నేను మాట్లాడింది నిజమా కాదా మనసును వారు ఉన్నారు. ఇప్పుడు ఒకటండి 10 సంవత్సరాలు చూస్తున్నారు. ఒకటండి అధికార పక్షాన్ని సూటిగా అనేటటువంటి సమయంలో జనరలైజ్ చేయడం అనేటటువంటి అది మేధావులు అనుకునే వాళ్ళకి చెల్లుతుంది. సామాన్యుడికి తెలుస్తుంది. తెలుస్తుందండి. ఎవరు పెట్టారు? గిరిజనుల జీవితాలు ఎవరు ఆవేశం చూసారా ఎలా వచ్చిందో? ఆవేశం చూసారా? ఇప్పుడు ఇందాక రాలే ఆవేశం, ఇందాక రాలేదు ఆవేశం. ఇసుక రీచుల మీద ఆవేశం రాలే. వైఎస్ఆర్ టైంలో జరిగినటువంటి అనుమతుల మీద ఆవేశం వచ్చింది. ఇవాళ బయట పెట్టి న్యాయ విచారణ చేసి ఏ నాయకులు ఉన్నారో బయట పెట్టాలి. నేను తప్పేమన్నాను? ఎందుకు బొజ్జాలు తగ్గుకుంటారు నాకు అర్థం కాదు. ఒకటి ఈ రోజున జరుగుతున్నటువంటిది ఇవాళ ఇసుక ఇప్పుడు ఒకటేంటి ఒక ఇష్యూ వచ్చినప్పుడు జనరలైజ్ చేసి మాట్లాడడం, కాలీఫ్లవర్
చిన్న పూల అని మాట్లాడడం వల్ల దాన్ని ఏంటి ఇష్యూని తక్కువ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సామాన్యుడికి తెలుస్తుంది, సామాన్యుడికి ఖచ్చితంగా తెలుస్తుంది ఏది తప్ప ఏది ఒప్పు అనేటువంటి. అధికార పక్షాన్ని అనాల్సినటువంటి సమయంలో మీరు 10 మందిని కలుపుతున్నారంటే దాని అర్థం ఏంటి? ఇది మేధావులు చేసేటటువంటి తప్పు కదా? తప్పే కదా? సూటిగా అడగాల్సింది అడగరా మీరు? సూటిగా అడగాల్సింది అడగరా మీరు? భజన మాకెందుకండి భజన? మీరు అధికార పక్షాలకే భజన చేస్తున్నప్పుడు మాకెందుకు భజన? భజన మాకెందుకు చేయాలి? ఇప్పుడు ఎవరైనా సరే చేయాల్సింది అధికార పక్షాన్ని అడగాలా లేదా? అధికార పక్షాన్ని అడగాల్సినటువంటి సమయం అడగాలా లేదా? అది కాకుండా అందరూ అట్లానే చేస్తారు, దేశం అంతా అట్లానే ఉంది, అట్లాగే చంద్రబాబు నాయుడు ఉన్నాడు అని చెప్పుకుంటే ఇంకా అర్థం ఏముందండి? చంద్రబాబు గారి కాలీఫ్లవర్ ఉన్నారు, మీ నాయకుడికి చిన్న ఫ్లవర్ ఉన్నారు. ఒకటండి, అధికారంలో లేకుండా పూలు పెట్టడానికి అసలు జగన్ గారిని అంటానికి ఎక్కడ ఉంది? అధికారం ఇస్తే కదా పూలు పెట్టారా లేదా అనేటటువంటి చెప్పడానికి. డిస్కషన్ ఆ రోజు అధికార పక్షంలో ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఆ రోజు కుంభకోణం చేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీ మొత్తం అన్ని చెప్పి బాక్సైట్ కుంభకోణం చేస్తానని చెప్పిన ఆయన ఇవాళ వచ్చేమో దాన్ని బాక్సైట్కి అనుకూలంగా ఇస్తారు. ఆ రోజు ఉన్న నాయకులు అందరూ కావాలని చెప్పి కిషోర్ చంద్ర గారు ఒక్కడే హ్యాట్సప్ అప్పుడు అడ్డుకుంటే ఆ రోజు కావాలి నాయకులు నేను చెప్తున్నాను వైకాపాలో వచ్చి దాని జీవనం రద్దు చేయాలంటారు. ఇది ఏంటండి? ఇది పెడతాం కదా? ఇప్పుడు ఇసుకకు సంబంధించినటువంటి నిన్న శ్వేతపత్రం రిలీజ్ చేశారు. అసలు శ్వేతపత్రం అంటే ఏంటి సార్? వైట్ పేపర్ అంటే ఏంటి? వైట్ పేపర్ అంటే ఇక అసలు అందులో తప్పు పట్టడానికి లేదు అనేటటువంటి చాలా విలువైనటువంటి అదే ప్రెస్ మీట్ లో ప్రభుత్వ పత్రాలని ఏమీ ఉండదు ఆ శ్వేత వైట్ గా ఉంటాయి అంత ఏమీ ఉండదు ఆ శ్వేతపత్రం. శ్వేతపత్రం రిలీజ్ చేయడం అని ఇంత ముందు శ్వేతపత్రం అంటే ప్రభుత్వం భయపడేది. శ్వేతపత్రం రిలీజ్ చేస్తే దాని మీద మీడియా అడుగుతుంది, ప్రతిపక్షాలు అడుగుతాయి, తప్పు ఉంటే ఎత్తు చూపుతారనేటువంటి. ఇవాళ భయం ఏం లేదు, మీడియా అడిగేటటువంటి పరిస్థితి లేదు, అడిగితే దబాయించేటటువంటి పరిస్థితి. శ్వేతపత్రాన్ని కూడా మనం ఇంత భ్రష్టు పట్టిస్తే ఇంకా ఏం డిమాండ్ చేయాలండి ప్రభుత్వాన్ని? ఆంజనేయ రెడ్డి గారు మాట్లాడడానికి ముందుగా గుంటూరు నుంచి ఏడుకొండలు గారు లైన్ ఉన్నారు. ఏడుకొండలు గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. మాట్లాడండి. ఏమండి ఇసుక మాఫియా అంటున్నారు కదా? అవును, ఇసుక మాఫియా ఇప్పుడు మన బలి పశువులు చేశారు సార్. ఎవరంటే మన డోగ్రా సంఘాలని. అంతేనా? ఎందుకంటే ఫస్ట్ వాళ్ళకి ఏదో లాభం చేకూరుస్తారని ఇప్పుడు వాళ్ళని తీసేయడం వల్ల వాళ్ళు ఏదో చేస్తున్నట్టు అనుమానం వస్తుంది కదా సార్. అంతేనా? ఓకే. ఇంకోటి ఏంటంటే మన పెద్దలు ఆయన ఎవరు మన చలసాని శ్రీనివాస్ గారు. చలసాని శ్రీనివాస్ గారు ఉన్నారు. వాళ్ళు ప్రభుత్వం తరఫు మాట్లాడుతున్నారు లేకపోతే పెద్దల తరఫున మాట్లాడుతున్నారు అర్థం కావట్లేదు సార్. అట్లేం మాట్లాడుతున్నారు. ఆయన పెద్ద కాలీఫ్లవర్ అని పెడితే కూడా అట్లా పార్టీ అభిమానులు ఉంటారు, దాంట్లో తప్పలేదు. ఫైదున్ నిసా గారు మరొకరు విజయవాడ నుంచి లైన్ ఉన్నారు. నమస్కారం. నమస్కారం అమ్మ, మాట్లాడండి. హలో, నమస్కారం అమ్మ, మాట్లాడండి. నమస్తే సార్. మీరంటే చాలా నేను వీరాభిమాన్ని ఎన్ని రోజులు ట్రై చేస్తున్నాను. ధన్యవాదాలు. చెప్పండి. సార్, ఇవాళ క్యాబేజీ కాలీఫ్లవర్ అనుకుంటున్నారు. అవన్నీ తర్వాత ఇప్పుడు మనకు విజయవాడలో జరిగేవి చూసుకోవాలి కానీ ఏం చూడాలి సార్? చెప్పండి అమ్మా, ఏం చూడాలి చెప్పండి. నేను మాత్రం జగన్ గారికి ఫేవర్ని. మీకు ధన్యవాదాలు చెప్పాలండి. నిజాయితీగా చెప్పి మీ అభిప్రాయం చెబుతున్నారు, సంతోషం. ఏమ్మా చెప్పండి, ఇప్పుడు చెప్పండి, స్పష్టంగా చెప్పండి. బాక్సైడ్ గురించి మాట్లాడుతున్నారు కదా? అవును, అది అందు గురించి మాట్లాడాలని మాట్లాడాను సార్. కాంగ్రెస్ లో ఉన్నారు అప్పుడు బట్టి చేశారేమో. ఇప్పుడు అక్కడ మాట్లాడే పెద్దలందరి మాటల గురించి నేను మాట్లాడుతున్నాను. రైట్, అంతేనమ్మా? ఓకే. అట్లా మీరు నిజాయితీగా మీ పలానా పార్టీ అని చెప్తే మీ ఇష్టం, మీ అభిప్రాయం చెప్పినా కూడా తప్పులేదు దాంట్లో. రైట్. నర్సిరెడ్డి గారు రంగారెడ్డి జిల్లా నుంచి. నర్సిరెడ్డి గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం సార్, మీతో పాటు ఉన్న వాళ్ళకు కూడా నమస్కారం. నమస్కారం, మాట్లాడండి. ఇప్పుడు ఈ శ్వేతపత్రం ఇవన్నీ చూస్తుంటే ఓపెన్ గా మేము దందా చేసుకుంటున్నాము, ఎవరైనా చేయలేని పరిస్థితి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. ఓపెన్ గా తెలిసిపోతుంది ఓపెన్ గా, ఎందుకంటే సీనియర్ గా మీ అంతరాత్మ కూడా తెలుసు. అయితే ఇప్పుడు ముఖ్యంగా నేను రావాల్సింది లైన్ లో అంటే తిలసాని శ్రీనివాసరావు గారు మేధావైన ఆయన ఏకపక్షంగా ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు విమర్శిస్తున్నారంటే ప్రతిపక్షం ప్రభుత్వం చేసేదాన్ని ప్రశ్నిస్తారు ఎక్కడైనా.
ఆయన ఏమంటున్నాడు, ఇదివరకు బాక్సైట్లు ఆలు చేయలేదా ఇల్లు చేయలేదంటే ఇలా మేధావిత్వం కాదు, ఏకపక్షం అన్న మనిషి అనేది తేలుతుంది అక్కడ. అట్లా కాదు, మీరు ఏదో పనిగట్టుకుని మాట్లాడుతున్నారు. ఆయన 2 పాయింట్లు చెప్పారు కదా. ఆయన కాదండి, గత 20 సంవత్సరాల నుంచి రాష్ట్ర రాజకీయాల్లో కానీ దేశ రాజకీయాల్లో కానీ నేను అనేది ఇవాళ అధికార పక్షం ఉంది కాబట్టి మొట్టమొదటిగా వాళ్ళు అధికార పక్షాన్ని బ్లేమ్ చేయాలి, తప్పదు, వాళ్ళు మారాలని. కానీ అసలు రాజకీయ వ్యవస్థ పాడైపోయిందని బాధపడతాం కూడా తప్ప. నేను ఇది అన్యాయం కదండి. కేసీఆర్ గారు, రాజకీయ నాయకులకి ద్వంద్వ ప్రమాణాలు ప్రముఖంగా కనిపిస్తున్నాయి. మనం మేము అధికారం ఉన్నప్పుడు చేసింది రైటు, ప్రతిపక్షంలోకి వస్తే అది తప్పు అవుతుంది. ప్రతిపక్షంలో గతంలో ఉన్న వాళ్ళు అధికార పార్టీ చేసింది తప్పు, ఇప్పుడు వాళ్ళు చేస్తే రైట్ అవుతుంది. ఇది పూర్తిగా ద్వంద్వ ప్రమాణాలు. ఇసుక విషయంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధి, పెద్ద ఎత్తున నిర్మాణాలు జరగడంతో గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇసుకకి అది బంగారం లాగా తయారైంది. ఇసుక కొంతమందిని ఓవర్ నైట్ కోటీశ్వరంలో చేసింది. ఉదాహరణ, మా నెల్లూరు జిల్లాలోనే చాలా మంది రాజకీయ నాయకులు కోట్లు సంపాదించుకున్నారు ఇసుక మీద. అన్ని పార్టీలు, అధికార పార్టీ అంటే అన్ని పార్టీలు. మీరు చెప్పారు కదా, అవకాశం అన్ని పార్టీలకి ఎక్కడ ఉంటుంది, ఎక్కడైతే ఇప్పుడు కూడా ఏం జరుగుతుంది, ఇప్పుడు కాదు కదా, మేము రాష్ట్ర ప్రజలు ఇసుకతో మాకేం సంబంధం లేదు కదా. ఏమవుతుందంటే కేసీఆర్ గారు, ఏమవుతుందంటే ఈరోజు స్థానికంగా బలమైన రాజకీయ నాయకులు ఎవరున్నా, ఏ పార్టీ ఉన్నా కానీ డ్వాక్రా సంఘాల వాళ్ళని వాళ్ళ చేతిలో పట్టుకొని మొత్తం ఆడిస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం, ఇప్పుడుండే ప్రభుత్వం చేసిన మంచి పనే, మహిళలకు సాధికారిత కల్పించాలా, వాళ్ళని ఇండిపెండెంట్గా వాళ్ళ సొంత కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టు చేయాలా, ఈ యొక్క అన్యాయం జరగకుండా చూడాలని ప్రభుత్వం మంచి ఉద్దేశంతోనే పెట్టింది. కానీ సమస్య ఎక్కడొస్తుంది, డ్వాక్రా సంఘాల మీద అక్కడ ఉండే మెజారిటీ అధికార పార్టీ నాయకులే పెత్తనం చేస్తుంటారు. ఎక్కడో కొన్ని దగ్గర స్థానికంగా ఉండే బలమైన రాజకీయ పార్టీ, ఏ రాజకీయ పార్టీ అయినా కానీ డ్వాక్రా సంఘాల మీద పెత్తనం చలాయిస్తూ వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తుంటారు. దాంతో మైనింగ్ కట్టాల్సిన సెస్లు కట్టరు, డెడ్ అండ్ రెట్ట కట్టరు. మాకు నెల్లూరుకి చాలా అడ్వాంటేజ్ ఉందండి, మద్రాసు దగ్గరగా ఉంటుంది, పెద్ద ఎత్తున ఇసుకను అక్కడ అక్రమ రవాణా జరుగుతూ ఉంటుంది. దీంతో లక్షల కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. అందువల్ల ఈరోజు ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించింది, చాలా పెద్ద ఎత్తున ఆదాయం వచ్చింది. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలో ఇసుకను అడ్డం పెట్టుకొని చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా అనేక అన్యాయాలకు పాల్పడ్డారు. ఒక్కో దగ్గర మాఫియా కూడా ఒక సమయంలో హత్యలకు కూడా పాల్పడే పరిస్థితి వచ్చింది ఇసుక వల్ల. అందువల్ల ఈ రోజు శ్వేతపత్రంలో చూపించారు పెద్ద ఎత్తున ఆదాయం వచ్చాయి. ఇంకా నేను అదే డ్వాక్రా సంఘాలు, మహిళా సంఘాలు అడ్డం పెట్టుకొని కొంతమంది రాజకీయ నాయకులు పెత్తనం చేస్తున్నారు. నేను చెప్తున్నాను, మీరు భాగస్వామ్య పక్షం అయినందువల్ల జరిగినటువంటి ఇసుక వ్యాపారం ఎంత, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ రోజున ప్రభుత్వం అంత లాభాల్లోకి ఉంటే జనం మీద ఇసుక బాగా ఎందుకు పడుతుంది, ఇసుక ఆదాయం ఎంత, ఈ రోజు ఎంత, అది కూడా మనం బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఆదాయం వచ్చింది, ఈ రోజు ప్రభుత్వానికి ఇసుక ద్వారా ఎంత ఆదాయం వచ్చింది. కానీ ఇంకా అంటే అప్పట్లో ఇసుక రేటు ఎంత అనేది కూడా నేను చెప్పాను. ఈ మధ్యలో పేద ప్రజలు, చిన్న చిన్న ప్రజలు ఎవరైతే ఉన్నారో, పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. ఎక్కువ మాఫియా ఉందా, ఇప్పుడు ఎక్కువ మాఫియా ఉందా? అప్పుడు మాఫియా ఉంది, ఇప్పుడు మాఫియా ఉంది. నేను చెప్పేది అదేనండి, అప్పుడు మాఫియా ఉంది, ఇప్పుడు మాఫియా ఉంది. ఇసుక విధానాన్ని మళ్ళా పునరాలోచన చేయాలా, ఇసుక విధానాన్ని పకడ్బందీగా జరపాలా. శ్వేతపత్రాలు రిలీజ్ చేసినంత మాత్రం సమస్యల పరిష్కారం కాదు. గ్రౌండ్ లెవెల్లో విధానాన్ని పకడ్బందీగా అమలు చేసి ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునేటట్లు చూడడమే కాకుండా పేద ప్రజలు ఇబ్బంది పడకుండా, పేద ప్రజలు ఎక్కడైతే ఇల్లు కట్టుకుంటున్నారో వాళ్ళకి తక్కువ రేటుతోటి ఇసుక సప్లై చేసే అవకాశం ఈ ప్రభుత్వం కల్పించాలి. అధికారం ఏ పక్షం ఉందో ఆ పక్షం అక్రమాలు అన్యాయాలు చేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. నేను చెప్పలేదు, అది వాస్తవం, దానికి ఎవరు కాదన్నారు. కానీ వ్యవస్థ మారాలని కోరుకుంటున్నా తప్పు లేదండి. రైట్. పద్మాకర్ గారు నెల్లూరు నుంచి. నెల్లూరులో పరిస్థితి ఎట్లా ఉంది పద్మాకర్ గారు? సార్, నెల్లూరులో ఇసుక రీతిలో అయితే రాజకీయ జోక్యం ఎక్కడా కనిపించట్లేదు సార్. ఈ విధానమే బాగుంది. డబ్బులు రొటేషన్ లేకుండా ఈ సేవల్లో బిల్లు కట్టుకోవడం, తెచ్చుకోవడం వల్ల అవినీతి తక్కువగా ఉంది సార్. అదేంటి మరి మీ జిల్లా నాయకుడు ఆంజనేయ రెడ్డి గారేమో అంతా మాఫియా అయిపోయింది, లక్షల కోట్లు సంపాదిస్తున్నారంటున్నారు, మీరేమో ఏమీ లేదంటున్నారు. ఆంజనేయ రెడ్డి గారు కూడా మాకు తెలుసు సార్, ఇక్కడ బీజేపీ లీడర్, మంచి హానెస్టీ లీడర్ ఆయన. పద్మాకర్ బాగున్నావా? బాగున్నాం సార్. మీది కరెక్ట్ అనుకోవాలా, ఆయనది కరెక్ట్ అనుకోవాలా? ఆయన ఆంజనేయ రెడ్డి గారు చాలా హానెస్టీ పర్సన్ సార్. ఆయన గురించి అడగట్లేదు, ఆయన చెప్పిన విషయం గురించి అడుగుతున్నా. ఇప్పుడు ఆయన ఏమో లక్షల కోట్లు సంపాదిస్తున్నారు, ఇసుక మాఫియా అన్నారు, మీరేమో ఇసుక మాఫియా లేదని చెప్తున్నారు. ఏది నమ్మాలి మేము? పద్మాకర్, నేనేం చెప్తున్నా అంటే పద్మాకర్, ఏ ప్రభుత్వం వచ్చినా గానీ
అన్ని ప్రభుత్వం మీద ఆరోపణలు చేయడం కాదు, స్థానికంగా కూడా రాజకీయ నాయకులు మాఫియా నడుపుతున్నారు. డ్వాక్రా సంఘాలను వాళ్ళ చేతిలో పట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. డ్వాక్రా సంఘాలను పెట్టిన ఉద్దేశం ఏదైతే ఉందో ఆ ఉద్దేశం అమలు జరగకుండా చేస్తున్నారు. కొద్దిమంది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. నా వాదన అది. ఏ రాజకీయ పార్టీ అని నేను మాట్లాడడం లేదు. ఎందుకని అన్ని నేను అదే చెప్పానండి. చాలా గ్రామాల్లో స్థానికంగా కూడా రాజకీయ పార్టీలు చాలా బలంగా ఉంటాయి. కొన్ని దగ్గర వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు. నాకు తెలుసు అండి, మా ఊరు పక్కన వైఎస్ఆర్సీపీ స్థానిక శాసనసభ్యులు ఉన్నారు. వాళ్ళ యొక్క ఆయన అనుగుచరులు డ్వాక్రా సంఘాల చేతిలో పట్టుకుని వ్యవహారం నడుపుతుంటారు. నెల్లూరు జిల్లా. మీకు ఆ ఇబ్బందే లేదు నాకు. కర్నూలు నుంచి మరొకరు లైన్ లో ఉన్నారు. హలో రవి గారు నమస్కారం, మాట్లాడండి సార్. గుడ్ మార్నింగ్ సార్, కుమ్మేన్ గారు. నమస్కారం, మాట్లాడండి. అదే సార్, ఇది ఇసుక మీద శ్వేతపత్రం రిలీజ్ చేశారు కదా సీఎం గారు. అవును. అదే సార్, చాలా అక్రమాలు జరుగుతున్నాయి సార్ ఇసుక దాని మీద కూడా. అవును, మీ జిల్లాలో దందా బ్రహ్మాండంగా జరుగుతుంటగా. లేదు సార్, ఇసుక అసలు కాస్ట్లీ అయిపోయింది సార్. బంగారమైన ఈజీ కొనుక్కోవచ్చు కానీ ఇసుక కొనుక్కోవడం కష్టం అయిపోయింది సార్. ఇసుక కూడా కష్టం అయిపోయిందా? అంత ఘోరంగా అవును అవును, నేను విన్నాను మీ జిల్లాలో మహిళల్ని అక్కడ కూర్చోబెడతారంట, పెద్ద నాయకులందరూ మొత్తం కథ అంతా నడిపేస్తుంటారంట కదా. కరెక్ట్. అదే సార్, రాలేదు. అధికారిక ఆదాయం కూడా తక్కువ వచ్చింది. అదే అన్ని జిల్లాలోనూ అట్లాగే ఉంది, కానీ ఇంకా మీ జిల్లాలో మరి ఎక్కువ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నాను. సార్, ముఖ్యంగా టీడీపీ ప్రభుత్వం వచ్చినాక టీడీపీలకు డబ్బులు కూడబెట్టాలనే ఉద్దేశంతో ఎక్కువ మాఫీ జరుగుతుంది సార్. ఓకే. అలాగే ఇప్పుడు సార్ ఇంకోటి మనకు అన్నిటి మీద ఇప్పుడు దీని మీద శ్వేతపత్రం వదిలినా కదా, అలాగే సిఆర్డీఏ దాని మీద కూడా ఇట్లా చాలా మంది అవినీతి వచ్చింది కదా ఆరోపణ, దాని మీద కూడా వదలొచ్చు కదా. ఏంటది డిఆర్డీఏ? ఇట్లా భూములో రాజధాని సార్. అలాగే ఇంకోటి నిన్న సార్ మాట్లాడారు, దేని మీద రిలీజ్ చేయగలుగుతారు అలవాటు. చెప్పండి. శ్వేతపత్రాన్ని ఈ రకంగా విడుదల చేయడం అనేది అలవాటు అయిపోయిన తర్వాత దాని ఉంది సిఆర్డీఏ మీద కాదు, దేని మీద విడుదల చేయగలుగుతారు. నిజాలు చెప్తేనే కదా శ్వేతపత్రాన్ని. 94 లో చంద్రబాబు నాయుడు గారు ఆర్థిక మంత్రిగా ఉండి మొదటిసారిగా అప్పుడే ఈ శ్వేతపత్రాలని రిలీజ్ చేశారు. అయితే అప్పట్లో మాధవరావు గారు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉండేవారు. అంతకుముందు ఆయన రోసీ గారి టైంలో కూడా ఆయనే ఉండేవారు. నేను నవ్వుతూ అడిగారు తర్వాత, ఏమంటే మీరే కదా అప్పుడు ఉంది, ఇప్పుడు మీ గవర్నమెంట్ మీదే మీరు శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారంటే ఆ ఐఏఎస్ ఆఫీసర్ అడిగితే ఆయన నవ్వాడు. గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇట్లాగే జరుగుతుంటాయండి. రైట్, ఓకే. అయితే ఇప్పుడు ఈ రవి గారు మీరు రైట్, గోవర్ధన్ రెడ్డి గారు మీరేమంటారు ఈ పరిణామాలన్నింటి మీద? రెండు వైపులా ఇక్కడేమో ఈ రైతు ఆత్మహత్యలకు ఎవరు బాధ్యులు, రెండోదేమో ఇసుక దాని మీద ఇక్కడ తెలంగాణ ఏదో బాగుంది అంటున్నారు, ఏంటి కదా? అంటే మొదట్లో ఇక్కడ కూడా మాఫియా అని మహబూబ్నగర్లో గొడవలు, హైకోర్టు వ్యాఖ్యలు ఇవన్నీ జరిగినాయి కదా. ముందుగా చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పాలంటే, భారతదేశంలో ఎక్కడ కూడా మహిళలను అడ్డం పెట్టుకొని సంపాదించిన పాపం పోలేదు. 9 సంవత్సరాల అధికారం లేకపోయే వరకు మహిళలను, ఒక డాక్టర్ మహిళల్ని అడ్డం పెట్టేసుకొని వాళ్ళ బినామీ పేరు పెట్టేసుకొని ఉన్న రాజకీయ నాయకులంతా వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకున్నారని వార్తలు చూస్తున్నాం, చాలామంది చెప్పుకోవడం కూడా చూస్తున్నాం మనం. ఇదైతే చాలా దారుణం. ఎందుకంటే మహిళలకు మంచి చేయాలని చెప్పేసి డాక్టర్ వాళ్ళు ఇచ్చేసి ఒక మనిషికి, ఒక గ్రూప్కు 5 లక్షలు ఇచ్చేసి వాళ్ళు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుని వాళ్ళ జీవనోపాయం గడుపుకోవడానికి అవకాశం ఉండేది. వీళ్ళు అలా అడ్డం పెట్టేసుకొని ఇప్పుడు వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకోవడం చాలా దారుణం. వాళ్ళని ఊరికే పేరు అనామతగా నామక వ్యవస్థ పెట్టేసి బ్యాక్గ్రౌండ్ మొత్తం రాజకీయ నాయకులు 9 సంవత్సరాలు అధికారం లేక విలువెల్లాడిపోయి వేలాది కోట్ల రూపాయలు సంపాదించుకోవాలని చెప్పేసి మనం చాలాసార్లు చూస్తున్నాం. ఇదైతే దారుణం. ఎందుకంటే మహిళలకు ఇసుకకు సంబంధం వాళ్ళు పోయి ఇసుక కాడికి ఎడదోకుంటారు, చేస్తారు. ఊరికి అలా పేరు పెట్టడం వీళ్ళు సంపాదించుకోవడం అన్ని తెలిసే చేస్తారు. ఇప్పుడు ఇదంతా సంపాదించుకున్న తర్వాత మనం అంతా ప్రజల మీద వ్యతిరేకత రాగానే మేము జనవరి నుంచి వేరే కొత్త విధానం పెడుతున్నాం, దీనివల్ల ఉపయోగం పడతలేదు, 800 కోట్ల రూపాయల గవర్నమెంట్కి వచ్చినా కూడా ఇంకా నష్టం జరుగుతుంది అని చెప్పేసి ఏదో కొత్త సాగు చూపించి మళ్ళీ కొత్త విధానం పెట్టి ఇంకా కొత్త వరకు అప్పగిస్తాడు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఉపయోగపడలేదు, ప్రభుత్వానికి ఉపయోగపడలేదు. దానివల్ల మనకు కొత్తగా వచ్చేస్తుంది. ఇంకా దొందవకరి ఏంటంటే, అక్కడ తూర్పుగోదావరి నుంచి ఒక ఫ్లెక్సీ నాకు రైతు రుణమాఫీ సరిగా లేదని చెప్పి రుణమాఫీ బోర్డు పెడితే ఆయన తీసుకుని జైలు పెట్టడం జరిగింది. ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు అని బ్యానర్ పెడితే ఓన్లీ బ్యానర్ పెడితేనే అరెస్ట్ చేయడం జరిగింది. విజయవాడ నుంచి పోతుంటే విఆర్ఓస్ మౌన ప్రదర్శన పెట్టి ప్లకార్డులు పెట్టుకుంటేనే వాళ్ళు అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఈడ చేస్తే ఓన్లీ మా మీటింగ్లలో చెప్పులు విసిరితే మేము అరెస్ట్ చేస్తున్నాం తప్పు, అక్కడ ఊరికే మౌన ప్రదర్శన చేస్తేనే కరెక్ట్, అరెస్ట్ చేసిన కరెక్ట్. ఎంతో అంటే దాన్ని ద్వంద్వైఖరి చూడండి. అక్కడ కాపుల్ని బీసీలు చేస్తానని చెప్పినాడు,
డ్వాక్రా మహిళలు రుణమాఫీ చేస్తానని చెప్పింది. ఎక్కడ ఏం చేయలేదు, ఉత్తగా అన్ని టైం పాస్ చేసుకుంటూ పోతాడు. ఓన్లీ కాన్ఫరెన్స్కి పరిమితం అయితే చంద్రబాబు నాయుడు. ఇక్కడ విధానానికి వచ్చే వరకు ప్రభుత్వం అలా కఠిన చర్యలు చేస్తుంది. ఏమైనా చిన్న తప్పులు ఉంటే కూడా మా ప్రభుత్వం, మా ముఖ్యమంత్రి గారు సరి చేస్తుండే. దానివల్ల ఎక్కడ ఇక్కడ కూడా హైకోర్టు వాయించింది కదా బాగానే. మేము ఇసుక మాఫియా మీద మహబూబ్నగర్ కలెక్టర్ని పిలిచి కూడా బాగా గట్టిగా మందలి అది సీరియస్ అయింది కదా హైకోర్టు. సీరియస్ అయింది, దాని మీద రెక్టిఫై చేసింది. దాని మీద మళ్ళీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా రైతులు రుణమాఫీ గురించి, ఆత్మహత్యల గురించి చెప్తున్నాం. రైతుల ఆత్మహత్యలకు రుణమాఫీ ఇప్పుడు 18 నెలల్లో వచ్చిన గవర్నమెంట్ ప్రాబ్లం కానట్లేదు. కరువు కాటకాలు ముఖ్యంగా వచ్చిన సమయం. గతంలో ఉన్న ప్రభుత్వాలు సరిగా పండించిన పంట గిట్టుబాటు ధర రాక, లేకపోతే వచ్చిన పంటని గిడ్డంగులు సరిగా అంటే టైం మంచి రేటు వచ్చి అమ్ముకోవడానికి గిడ్డంగులు సరిపోలేక, రైతులు కరెక్ట్ టైం కరెంట్ లేక, విత్తన సాగునీటి లేక, ప్రాజెక్టులు లేక, ఇవన్నీ చాలా సందర్భాలు ఉన్నాయి. ఇంకోటి పెళ్లిళ్ళకు కూడా హైకోర్టులో పెళ్లిళ్ళ వల్ల పెళ్లిళ్ళకు కూడా ఇప్పుడు గొప్పల కొరకు అప్పులు చేసి మనం గుర్తున్నాం. నిజంగా మాట్లాడుకోవాలి, పార్టీలు పక్కన పెడితే నిజంగా కూడా మన బిడ్డ పెళ్లి చేసినా, మా కొడుకు పెళ్లి చేసినా గొప్పల కొరకు అప్పులు తెచ్చి ఘనంగా పెళ్లి చేస్తాం. కాంట్రవర్సీ అవుతామో తెలంగాణలో, మిగతా రాజకీయ పక్షాలన్నీ వాళ్ళ మండిపడతాయేమో. తప్పేంది కూడా నిజంగా కూడా మనం జనరల్ గా ఆలోచిస్తే కూడా మనం అప్పులు చేసి పెళ్లి చేస్తాం చేయమా. ఒక మంచి సంబంధం దొరికింది అనుకో, మన లేదన్నా అప్పు మన భూమి కూడా పెట్టేసాం. మహిళా నేత ఉన్నారు కదా, శివాజీ గారు లైన్ లో ఉన్నారు. శివాజీ గారు నమస్కారం, మాట్లాడండి. ఇసుక మీద ఏంటంటే శ్రీనివాస్ గారు 1986లో నేను ఇల్లు కట్టాను. ఇల్లు కట్టినప్పుడు డబ్బులు నుంచి వచ్చాయి కాదు, పొద్దున్న ఇసుక అయిపోయిందని నేను చెప్పేవాడు మేస్త్రి. సరే బాబు, అక్కడ రోడ్డు మీద ఉంటుంది మన అమరావతి రోడ్డులో తీసుకురా లారీని అంటే, లారీ తీసుకొచ్చి 110 రూపాయలకి 130 రూపాయలకి కార్ చెల్లేవాడు అక్కడ. 110 నుంచి 130 రూపాయలు. సరే ఈ 30 ఏళ్లలో ఇసుక 110, 130 వల్ల లారీ వాళ్ళ 30 వేలకు వెళ్ళిపోయింది. అది వెళ్ళిపోతే దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే డ్వాక్రా సంఘం, ఇంకో సంఘం నాకు అంత పెద్ద సంగతులు తెలియదు. కానీ మామూలు సంగతి నాకు కనపడేది ఏంటంటే, మామూలు వాడికి కూడా చివరి ఇసుమంద తైలము తీయవచ్చు అనేది రుజువు చేశారు మన నాయకులందరూ కూడా. ఇసుక నుంచి కూడా తైలం తీయొచ్చు అని చెప్పి. దీనికి నివారించడానికి పెద్ద కష్టమేం కాదు. అది ప్రభుత్వానికి పట్టుదల, చిత్తశుద్ధి ఉంటే. డిపోలు పెట్టలేదండి తీవ్రం వెంబడి. ఆయన మీకు పెదవాడ ఉంది, పెదవాడ అమరావతి మధ్య, లేకపోతే పెదవాడ అవినిగడ్డ మధ్య, ఐలూరు దగ్గర, లేకపోతే నాగాలంకి దగ్గర, అవినిగడ్డ దగ్గర డిపో పెట్టకూడదండి. ఇసుక తీసి పైన వేసేసి గవర్నమెంట్ డిపో ఇక్కడ. ఈ డిపోలో మీకు కావాల్సిన తీసుకెళ్ళాలి. అసలు ఇవన్నీ ఎందుకండి? ఈ పంచాయతీ దేనికి రోజు దానికి ఆక్షన్ ఏంటి, ఆక్షన్ మీద ఈ రేవు నడవకూడదని కోర్టుకు వెళ్ళడం ఏంటి, పాడినాడు దానికి ఎమ్మెల్యేలు కాపలా కాయటం ఏంటి, దానికి మంత్రులు కాపలా కొట్టడం ఏంటి, తహసీల్దార్ గారిని ఏంటండి పంచాయతీ అంతా ఏంటి అసలు? ఎంత రోతగా ఉంది వినడానికి కూడా. రోతగా ఉంది, వాళ్ళకి డబ్బులు వస్తే మీకు రోత ఏంది సార్? పద్మ గారు ఇప్పుడు శివాజీ గారు చెప్పారు. అంటే ఒకటేంటంటే ఈ రోజున ఇసుకకు సంబంధించినటువంటిది ఒక టాప్ ప్రయారిటీ స్కామ్ అనేటటువంటి జరుగుతున్నప్పుడు ప్రభుత్వ పరంగా వైట్ పేపర్లో కనీసం దానికి సంబంధించినటువంటిది మేము ఇది చేయదలుచుకున్నాము అనేటటువంటి కూడా అసలు యాక్షన్స్ దాని మీద లేదు. ఎందుకంటే ఆయన ముఖ్యమంత్రి గారు సెటిల్ చేసినటువంటి పరిస్థితి. వనజాక్షి మీద కేసు జరిగినప్పుడు అసలు పిలిచి తన నివాసంలో నువ్వు కేసు విత్డ్రా చేసుకోమని అడగడం అంటేనే అక్కడే ఒక ఇండికేషన్ అనేటటువంటిది ఇవ్వడం జరిగింది. ఇప్పుడు కానీ శ్వేతపత్రం రిలీజ్ చేసేటటువంటి సమయంలోనైనా సరే ఇవాళ జరిగినటువంటిది ఏంటి, దాని నుంచి ఏం ప్రభుత్వం ఇది చేసుకుంది, రెక్టిఫై ఎట్లా చేయదలుచుకుంది అనేటువంటిది ఏమి లేకుండా మళ్ళీ ప్రైవేట్ వ్యాపారస్తులకు ఇవ్వడం, ఇదే రకంగా మళ్ళీ వ్యాపారాన్ని కొనసాగిస్తామని చెప్పారు. సరే ఓకే. ఇవాళ తెలంగాణకు సంబంధించినటువంటి ఇందాక మిత్రులు మాట్లాడారు రైతుల ఆత్మహత్యలకు సంబంధించినటువంటి. ఒకటేంటంటే ఇతర బాధలు అనేటటువంటివి ఒక ఫస్ట్ ప్రయారిటీలో తీసుకొచ్చి చెప్పడం అనేటటువంటిది రైతుల ఆత్మహత్యలకి ఇది తప్పుదోవ పట్టించేటటువంటి విషయం. అవి ఉండొచ్చు, దాని పర్సంటేజ్ ఎంత ఇవాళ పెళ్లిళ్ళలో లేకపోతే చదువులో భారం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది అని అంటే అది ఖచ్చితంగా ఒక వాస్తవం అవ్వచ్చు. కానీ అది ఎక్కడో ఒక 10th పాయింట్గా ఉన్నటువంటి విషయాన్ని తీసుకొచ్చి మీరు ఫస్ట్ పాయింట్గా చెప్పి అదే ఆత్మహత్యలకు కారణం అంటున్నారు. ఇవాళ వ్యవసాయానికి సంబంధించినటువంటి ఒక సర్కిల్లో ఒక విషయవాలయంలో రైతు ఇరుక్కుంటున్నాడు. మార్కెట్ లేదు, అనేక నకిలీకి సంబంధించినటువంటి ఎరువులు కానీ, విత్తనాలు కానీ, బ్లాక్ మార్కెట్కి సంబంధించినటువంటి వ్యవహారం కానీ, ఇవన్నీ కూడా దీన్ని సంబంధించినటువంటి ప్రభుత్వం చేయకపోవడం వల్ల జరుగుతున్నటువంటి తప్ప రైతుల ఆత్మహత్యలకి ఇవి రెండే కారణం అని చెప్పడం అంటే ఇది ఈ రకమైన ప్రధాన కారణాలు దీనివల్ల ఆత్మహత్యలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ప్రధాన కారణాలు అంటే ఏంటి? చదివించలేక, పెళ్లిళ్ళు చేయలేక రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని చెప్తున్నారు. ఇవాళ రైతు అనేటటువంటి మిగతా వాళ్ళందరూ ఎందుకు పెళ్లిళ్ళు బాగా చేసుకుంటున్నారండి? మిగతా వాళ్ళందరూ ఎందుకు పిల్లల్ని బాగా చదివించుకుంటున్నారు? రైతు ఎందుకు చదివించుకోలేకపోతున్నాడు? రైతుకు ఎందుకు ఆసరా ఇవ్వలేకపోతున్నాము? అది మాట్లాడాల్సినటువంటి సమయంలో దాని వల్ల ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే మరి మిగతా వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవడం లేదు? కేసర్ గారు 10 ఎకరాలు ఉండే రైతు విద్య, వైద్యము, రెండోది పెళ్ళిళ్ళు, కరువు కాటకాలు, గిట్టుబాటు ధర లేకపోవడం, దీంతో చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఆ రైతు ఇంటి పక్క నుండి ఒక ఎంపీటీసీఓ లేదా ఒక విఆర్ఓనో తన పిల్లల్ని తీసుకొని కార్పొరేట్ కాలేజీలో లక్షలు పెట్టి చదివిస్తున్నాడు. 10 ఎకరాలు 20 ఎకరాలు అనేక సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్న రైతు తన పిల్లల్ని సరైన స్కూల్లో చదివించుకోలేని పరిస్థితి వచ్చింది. సహజంగా ఏమనుకుంటున్నాడు రైతు, తన పిల్లలు కూడా మంచి కార్పొరేట్ స్కూల్లో చదువుకోవాలా, ఇంత రైతు గ్రామంలో గౌరవంగా బతికేవాడిని, వాళ్ళకి మంచి విద్య ఇవ్వాలని లక్షలు ఖర్చు పెట్టి ఆయన కార్పొరేట్ స్కూల్లో చేరుస్తున్నాడు. ఈరోజు ఆరోగ్యశ్రీ వచ్చి కొంతవరకు మేలు జరిగింది, కానీ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టడం ద్వారా వైద్యం చాలా తక్కువ ఖర్చులో పడ్డారు. కానీ ఏదైనా పెద్ద ప్రమాదం వచ్చినప్పుడు వైద్యానికి కొన్ని లక్షల రూపాయలు కార్పొరేట్ హాస్పిటల్స్ వసూలు చేస్తున్నారు. అదే సమయంలో ఈ కరువు కాటకాలు, ఈ నకిలీ విత్తనాలు, సరైన గిట్టుబాటు ధరలు, ఈ అన్ని కారణాల వల్ల రైతులు ఈరోజు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. తన పక్క నుండి ఒక రాజకీయ నాయకుడు లక్షలు ఖర్చు పెట్టి పిల్లలు చదివించుకుంటుంటే 15-20 ఎకరాలు ఉండే నేను అనేక సంవత్సరాలుగా రైతుగా ఉండి గౌరవంగా బతుకుతుండేవాడిని. నా కుటుంబంలో పిల్లలు సరిగా అందుకని రండి, అది చాలా దగ్గర కొన్ని ఫాల్స్ ప్రెస్టేజ్లు వస్తాయి. పక్కవాడు ఇట్టున్నాడు, నా పిల్లల్ని ఎందుకు చదివించుకో, ఆయన మీద సోషల్ ప్రెషర్ కూడా ఉంటుంది, సామాజిక ప్రెషర్ కూడా ఉంటుంది ఆయన మీద. ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడుతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏపీ ప్రజల చెవుల్లో పూలు పెడుతున్నారన్న విపక్ష నేత జగన్ వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 41% మంది అవునని, 59% మంది కాదని. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.